చేసుకునేది పొడి పప్పు కూరరా మనం ఈరోజు. పొడి పప్పు కూర మంచిగా ఉంటుంది టేస్ట్. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది, పచ్చిమిర్చి చీలికలు ఒక 10 పచ్చిమిర్చి ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాం, పచ్చిమిరపకాయలకి ఉప్పు పడుతుంది కొంచెం. గార్లిక్ వెల్లుల్లి 10-12, ఒక రెమ్మ కరివేపాకు, ఒక రెమ్మ. కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఈ పప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని దింపుకోవడమే. దీనికి కారం పచ్చిమిర్చి కారమే సరిపోతుంది, ఎక్స్ట్రా రెడ్ కారం అవసరం ఉండదు. కొంచెం పప్పు ఉడకబెట్టి ముందే పెట్టిన సౌజన్య, పప్పు వేసుకొని కలుపుకోవడం. సరిపడా కొంచెం సాల్ట్ వేసేయాలి నాన్న, తక్కువ పడితే మళ్ళీ చూసుకొని వేసుకుందాం, సరిపోతుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కొంచెం పప్పు ఉడకబెట్టుకున్నా కర్రీ అయిపోతుంది రెడీకి. ముద్దపప్పు